అదే మీరు ఎప్పుడు ఇంత గలగల నవ్వుతూ ఉన్నారు, అంటే చూడడానికి మాకు చాలా ప్రెజెంట్గా అనిపిస్తుంది, ఇంత నవ్వుతూ మాట్లాడుతున్నారు, గలగల మాట్లాడుతున్నారు. మరి అయితే ఎప్పుడు బేవక్కి ఎప్పుడు అంటే బాధపడిన సందర్భాలు ఏం లేవా లైఫ్లో? ఎందుకు ఉండవండి, బాధపడకపోతే మనం మనిషే కాదు, అన్నీ ఉంటాయి. కాకపోతే నేననే మనిషి నెగిటివ్ని ఎక్కువ గుర్తు పెట్టుకోను. ఇది ఇక్కడ నాకు అది డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఇన్కన్వీనియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకో, దాన్ని పట్టుకుని నేను ఏలాడను. జరిగిన మంచిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటే నేను హ్యాపీగా ఉంటాను. మళ్ళీ అదే మనిషి మళ్ళీ ఎదురైతే, ఇప్పుడు ఏదైతే ఎవరి వల్ల అయితే ఐ అవాయిడ్. జనరల్లీ నాకు కపుల్ ఆఫ్ ఛాన్సెస్ ఇస్తా అవతల పర్సన్. ఛాన్స్ నెంబర్ 1, ఛాన్స్ నెంబర్ 2, ఛాన్స్ నెంబర్ 3, దాని తర్వాత మింగే. కానీ కొన్ని సందర్భాల్లో అవాయిడ్ చేయడం కుదరదు. లైక్ సమ్ వర్క్ ప్లేసెస్లో కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో అవాయిడ్ చేయడం కుదరదు. సందర్భాలు ఏంటనేది పక్కన పెడితే అవాయిడ్ చేయడం కుదరదు. అలా ఉంటారు కొంతమంది ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ లో కొంతమంది మనకు అస్సలు పడనే ఉంటాయి. ఏం చేస్తాం ఇప్పుడు, ఒంట్లో కొన్ని ఆర్గన్ సరిగా పని చేసినా పని చేయకపోయినా ఒక ఏలు అనేది నిప్పు ఉంటది, మనకి అది ఏలు కోసుకోలేము కదా. అట్లా కూడా మనకి ఇష్టం లేని ఫ్యామిలీ రిలేషన్స్ కొన్ని ఉంటాయి, భరించాలి, తప్పదు, అది లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్స్. చాలా మంది కలుస్తుంటాం, చాలా మంది మనల్ని ఎంటర్టైన్ చేస్తారు, కానీ అంటే ఏమీ లేకుండా అసలు అంటే ఒక బోళాతనంగా ఇంత ఓపెన్గా ఇంత ఒక మనిషిని ఓన్ చేసుకుని మాట్లాడడం అనేది నాకు తెలిసేది నేను ఫస్ట్ టైం. అందుకనే నేను అన్నాను, నేనేదో జోక్గాన్లా నిజంగా ఒక్కసారైనా వస్తాను వారానికి మీ ఇంటికి, కొత్త ఇది కూడా ఇవ్వండి, ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే పైగా మా బెజవాడ బేబక్క కాబట్టి, మా బేబక్క ఎవరన్నా ఇప్పుడు ఈ మాట చెప్పగానే రేపు నుంచి మీ అభిమానులందరూ నన్ను తగులుకుంటారు, నన్ను కూడా తీసుకెళ్ళండి బేబక్క దగ్గరికి. బాబు వద్దు, నేను మాత్రం వస్తాను, మిగతా వాళ్ళు ఎవరన్నా లగేజ్ బ్యాగేజ్ ని వేసుకొని. వాట్ యు సెడ్ యాక్చువల్లీ మేడ్ మై డే తారక్. ఎందుకంటే మీరు అంటే మీరు ఏదైతే చెప్పారో ఇట్ టచ్డ్ మై హార్ట్. ఐ డూ మీన్ ఇట్. ఐ లైక్ టు బి వెరీ నేనుగా ఉంటాను. నా మనసులో కల్మషం అనేది పెట్టుకోను. నాకు నచ్చకపోతే మాట్లాడటం మానేస్తా, అవాయిడ్ చేస్తా, అంతేగాని మాట్లాడుతూ నేను కొంతమంది లైఫ్ లో చూసాను, వాళ్ళతో బాగానే ఉంటారు, వెనక్కి వెళ్ళి వాళ్ళని తిడుతూ ఉంటారు. నేను అంటా, నువ్వేంటి ఇంత తిట్టావు, మళ్ళీ వాళ్ళకే అవకాశం ఇస్తున్నావు, మళ్ళీ వాళ్ళకి నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే, నీకు ఒక క్లారిటీ తెచ్చుకో, నీకు వాళ్ళు ఇష్టమా ఇష్టం లేదా, ఇష్టమైనా తప్పదు మాట్లాడుతున్నా, అట్లా ఉండద్దు, నీకు నచ్చితే మాట్లాడు, ఎందుకంటే వెనక్కి వెళ్ళి వాళ్ళని తిడతా ఉంటావు, మళ్ళీ వెళ్ళి బాగానే మాట్లాడతారు. అంటే కొంతమంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడుగుతుంటారు, 2 అడుగుతుంటారు. ఒకటి, ఎందుకు మీరు అదటి వాళ్ళకి ఏదో దెబ్బ తగులుద్ది అన్నట్టు స్మూత్గా అడుగుతుంటారు, ఎందుకంటే వాళ్ళనే నేను కొట్టినట్టు అడిగి నేను సాధించేది ఏమంటే ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అంత డీప్గా అడుగుతారు, ఎందుకంటే డీప్గా అడుగుతారంటే వాళ్ళ వ్యక్తిత్వం అవి నాకు నచ్చుతున్నాయో లేకపోతే నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు డీప్గా ఇదవుతాను. తర్వాత మాన్యువల్కి కూడా మనం మాట్లాడొచ్చేమో, ఫ్రెండ్స్ అవ్వచ్చేమో తెలియదు కదా మనకి. సెలబ్రిటీ అయినంత మాత్రం సెలబ్రిటీ ఉండిపోరు కదా, యాక్చువల్గా మిగతా విధాలుగా కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని చెప్పి కొంచెం డీప్గా మాట్లాడుతుందని చెప్తూ ఉంటాను అనమాట ఈ రెండు. సో మీ ఇంటర్వ్యూ ద్వారా ఇంకొకసారి జనాలకు చెప్పే అవకాశం వచ్చింది. అయితే యాక్చువల్గా మరి ఇంత ఇలా ఉండే మీరు క్రిటిసిజం అనేదాన్ని ఎలా తీసుకుంటారు? ఆ ఎలిమెంట్ ఏదైనా ఇప్పుడు పాజిటివ్ది తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి కదండి. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు క్రిటిసిజం కూడా అంటే నేను ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్. యాజ్ ఎ సెడ్, ఇప్పుడు ఆ నెగిటివ్ కామెంట్ ఆర్ ఎనీథింగ్ క్రిటిసిజం జోలికే వద్దాం. ఆ క్రిటిసిజంలో జెన్యూనిటీ ఉందో లేదో చూసుకుంటా ఫస్ట్. అది జెన్యూన్ క్రిటిసిజం అయితే ఐ 100% బీ హ్యాపీ. అండ్ ఆల్వేస్ ఐ టెల్ పీపుల్, నన్ను పొగడద్దు, నా నచ్చని పాయింట్లో చెప్పు, నేను ఇంప్రూవ్ అవ్వాలి. నచ్చినవి నాకు ఆల్రెడీ తెలుసు, నువ్వు హైట్, నువ్వు పర్సనాలిటీ నచ్చింది, మధు నువ్వు కొంచెం టోనప్ అవ్వు, నువ్వు కొంచెం యూ గాట్ ఇంక్రీజ్ యువర్ ఫిట్నెస్ లెవెల్, నువ్వు ఇచ్చి అది నచ్చుతుంది నాకు. అండ్ నువ్వు కొంచెం ఓకే నువ్వు ఇలా ఫన్గా ఉన్నావు, నువ్వు కొంచెం ప్లానింగ్ చేసుకో లైఫ్లో, కొన్ని నువ్వు సెట్ చేసుకో, ఇది నాకు ఇష్టం, ఇది నాకు నేను చెప్పుకోలేను కదా, చెప్తాను కొంచెం రేపు స్కెడ్యూల్ పెట్టుకో, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, మరి ఇలా అన్నీ వదిలేస్తావు, ఏం జరిగితే అది జరిగింది, ఇదేం వద్దు, ఇక్కడ ఏం జరుగుద్ది అది జరుగుద్ది, ఇట్లాగే ఉంటుంది నాదంతా. అంటే ఒకళ్ళే ఉంటారు కదా, భయమే ఉండదు. అంటే ఈ సొసైటీలో ఎలా ఉంటది అంటే మనం చూస్తూ ఉంటాం, చాలా భయం నాకు మనుషులు అంటే, మనుషులే అదే మనుషులు అంటేనే, అందుకే తలుపేసుకుని పడుకుంటా. తలుపేసుకుంటే ఆగిపోయే వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారండి? చాలా మంది చాలా రకాలుగా ఇది చేస్తుంటారు కదా. మరి దట్స్ వై ఐ అవాయిడ్ అ లాట్ ఆఫ్ జంక్ ఇన్ మై లైఫ్. కొంచెం ఐఎమ్ ష్రూడ్ ఓన్లీ, అంటే మీకు తెలిసిపోద్ది కాబట్టి ఏదన్నా 5-10 నిమిషాలు అదొకటి. దేవుడు ఏమిచ్చినా నేను అనుకుంటా, దేవుడా నాకు సగం బుర్రే ఇచ్చావు, కానీ అసలు ఇమ్మెచ్యూరిటీ ఎక్కువగా ఇచ్చావు. మనిషి పెరిగాను కానీ
శరీరం పెరిగింది కానీ బుర్ర మాత్రం ఎదగలేదు. పోన్లే ఆ ఎదగని బుర్రలో కనీసం ఎదుటోడిని అర్థం చేసుకునే కెపాసిటీ ఇచ్చావు, థ్యాంక్ యూ దేవుడా అంట. ఇది వీడియో చేస్తా యాక్చువల్లీ. మరి ఇంతమందిని ఇమిటేట్ చేస్తున్నారు, ప్రవచనాలు చెప్పేవాళ్ళని కూడా ఇమిటేట్ చేస్తారు మీరు? ప్రవచనాలు చెప్పా అంటే ఒకటి, శుభోదయం, మీ ఆరోగ్యం మహాభాగ్యం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఉదయాన్నే 5 లీటర్ల మంచినీళ్ళు త్రాగాలి. మరి మీరు దేవుడిని పూజించడం కానీ దేవుడిని నమ్మడం కానీ ఇలాంటివి అని ఉంటాయా? ఇష్టమే. ఐ బిలీవ్ ఇన్ ద సుప్రీం పవర్, ఆఫ్ కోర్స్. అంటే ఐ డూ ఒక గాడ్ అని విగ్రహం అలా ఉండదా? అంటే నాకు సాయిబాబా అంటే బాగా ఇష్టం. కానీ అలా అని చెప్పి ఓ గుడ్లకి పద్దాక్కూడా నేను ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఏమంటారు, హెల్ప్ చేయి అంటే ఒకరికి. ఇప్పుడు ఆయన తినకుండా కూడా ఆయన చపాతీని కుక్క పెడతారు. ఆయనకి జంతు ప్రేమ చాలా ఇష్టం. నాకు అందుకే ఆయన అంటే ఇష్టం తెలుసా? ఓకే ఓకే ఓకే. బికాస్ హీ యూస్ టు లవ్ యానిమల్స్. ఓకే, బేసిక్ యానిమల్ లవర్స్ అంటే మీకు ఎక్కువ. ఐఎమ్ యానిమల్ లవర్. నాకు ఎవరైనా చెప్తున్నా, నా ఫాలోవర్స్ కానీ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు కానీ, ప్లీజ్ మనకెంత హక్కు ఉందో ఈ యానిమల్స్కి కూడా అంతే హక్కు ఉంది. వాటిని దయచేసి మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ వాటిని మాత్రం హింస పెట్టద్దు. అండ్ కుదిరితే ప్లీజ్ ఫీడ్ స్ట్రీట్ యానిమల్స్. ఎస్. అయితే మరి రష్మి కూడా దీని మీద ఒక ఆల్రెడీ చేస్తూ ఉంటుంది, వీడియోలు కూడా పెడుతూ ఉంటుంది. మరి ఎప్పుడైనా కలిసారా రష్మిని, యాంకర్ రష్మిని? రష్మి నాకు ఫ్రెండే. అంటే కొన్ని షోస్ మేము కలిసి చేయడం జరిగింది. ఓకే. అంటే ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ బట్ అంటే నేను అనేది కామన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంచెం ఆవిడ కూడా దీని మీదే ఫైట్ చేస్తుంది. If she needs anything, I'm there for you, Rashmi. Seriously. If she needs me in supporting her in any ways, I'm there. And thank you so much, Ma. You've been doing amazing work. Yes, ముద్దిచ్చేసారు రష్మికి. అయితే మరి మీకు అంటే యాజ్ ఎ ఉమెన్ కింద ఉన్న